సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 77వ ప్రసంగం చేస్తున్నారు. ఇందులో ఈశావాస్యోపనిషత్ గురించి ప్రత్యేకంగా ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. ఓం 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 గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, హృదయపూర్వక వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని ఆఖరి మంత్రమగు 18వ మంత్రాన్ని గురించి తెలుసుకొనుచున్నాము. ఈ ఈశావాస్యోపనిషత్తు చాలా ప్రముఖమైనది. ఈశావాస్యమిదం సర్వం, ఈ జగత్తంతా కూడా ఈశ్వరమయమేనని తెలియజేస్తూ ఆ మంత్రములను, భావాలను ఆచరించినటువంటి సాధకుడు తన అవసాన సమయములో ప్రార్థిస్తున్నాడు. శాంతి మంత్రముతో మనము ప్రారంభిస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ నుంచి ఈ జగత్తు ఉద్భవించినప్పటికీ ఈ జగత్తు కూడా పూర్ణమే. అది పూర్ణమే, ఇది పూర్ణమే. అదః పూర్ణం ఇదం పూర్ణం. ఇప్పుడు 18వ మంత్రము. అగ్నేనయ సుపథా అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురానమేనో భూయిష్టాంతే నమ భుక్తిం విధేమా. ఇది వాజస్నేయ సంహితాంతర్గత ఈశావాస్యోపనిషత్తులోని చివరి మంత్రము. మనము దీని యొక్క భావాన్ని గురించి వివరించుకొని ఉన్నాము. ఓ అగ్నిదేవా, హే అగ్నిదేవా, వేద విహిత కర్మ ఫల విశిష్టలమైన మమ్ము కర్మఫల భోగముల కొరకు గమనాగమనములు లేని లేదా రాకపోకలు లేనటువంటి దక్షిణ మార్గమున కాకుండా శోభాయమానమైనటువంటి మార్గమైనటువంటి ఉత్తరాయణ మార్గము గుండా తీసుకుని వెళ్ళుము అని ప్రార్థిస్తున్నాడు. ఎందువలన అంటే దక్షిణ పథము రాకపోకలకు, అంటే రావడము పోవడము. ఇక్కడ రావడము పోవడం అంటే ఈ గమనాగమనములు, పుట్టుట గిట్టుట, మరలా పుట్టుట గిట్టుట, జనన మరణములో పడి
జన్మించడము మరణించడము ఈ ప్రక్రియలో తిరుగుతా ఉన్నాడు. అంటే విడుదల లేదు, మోక్షము లభించలేదు. కాబట్టి ధర్మార్థ కామ మోక్షములైనటువంటి చతుర్విధ పురుషార్థములలో మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే మోక్షము, విడుదల కావాలి. ఈ జన్మ బంధము నుండి విముక్తి నొందాలి. జన్మ జరా దుఃఖముల నుంచి, మృత్యు దుఃఖముల నుంచి వ్యక్తి విముక్తి పొందాలి. ఎప్పుడు పొందుతాడంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటాడో, ఎప్పుడైతే బ్రహ్మాత్మైక జ్ఞానము కలుగుతుందో అప్పుడు మాత్రమే విడుదల అవుతాడు. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఉన్నది అంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ, ఆ బ్రహ్మమయంగానే ఉన్నది అని అనుభవపూర్వకముగా తెలుసుకొని అనుష్ఠించి ఆచరిస్తారో అటువంటి వారికి విముక్తి కలుగుతుంది అని మనము ఈ ఈశావాస్యోపనిషత్తులోని వివిధ మంత్రముల చెప్పినటువంటి విషయాలను సంపూర్ణంగా మనము వివరించుకొని ఉన్నాము. అందుకనే ఓ అగ్నిదేవా, నువ్వు సర్వజ్ఞుడివి, విద్వాంసుడివి. అంటే అన్ని విషయములు నీకు పూసగుచ్చినట్లు తెలుసు, నువ్వు సాక్షి మాత్రుడివి. కాబట్టి మేము అనుష్ఠించినటువంటి ఏ ఏ కర్మలు ఉన్నాయో, ఏ ఏ ఉపాసనలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు తెలిసి ఉన్నాయి. కానీ మేము ఈ సంసార బాధల్లో, సంసార కోపములో పడి, కుటుంబ పోషణలో, ఈ సంసార జీవన యాత్రలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు కానీ, దోషములు కానీ, మోసములు కానీ, దుష్టమైనటువంటి కార్యములైనా తెలిసి తెలియక చేసి ఉంటే వాటినన్నిటి కూడా క్షమించి మమ్మలను అనుగ్రహించు అని. అందుకనే మనము మామూలుగా పూజా సమయంలో కానీ, తదుపరి ఏ పఠనము చేసినా కానీ మనము ఆఖరిలో మనము క్షమించమని భగవంతుని ప్రార్థిస్తాం. అంటే నేను అన్నీ సక్రమంగానే నేను స్తోత్రం చేశాను, ఉపాసన చేశాను అని తన తన తెలివికి తెలిసి గోచరమైతూ ఉన్నప్పటికి కూడా కొన్ని అగోచరముగా, కొన్ని తెలియక పొరపాట్లు జరిగి ఉండవచ్చు అనే భావంతో క్షమించుమని అడుగుతారు. అందుకని దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం కూడా ఆది శంకరాచార్యుల వారు అపరాధ క్షమాపణ అంటే నేను అపరాధములు చేసినటువంటి వాటికి క్షమించు తల్లి అని ప్రార్థిస్తారన్నమాట. ఎందువల్లనంటే అపరాధములు నువ్వు తల్లివి, నేను నీ పుత్రుని. కాబట్టి ఈ పుత్రుడు తెలుసో తెలియక చేసినటువంటి విషయాలను లేకపోతే చేష్టలను తల్లి ఏ విధంగా క్షమించి దగ్గరికి తీసుకుంటుందో, పిల్లవాడు తల్లిని కాళ్ళతో తంతా ఉంటాడు, ఒక్కోసారి ఎత్తుకున్నప్పుడు కాలుతో జాడిస్తాడు, గిచ్చుతాడు, చేస్తూ ఉంటాడు. కానీ ఆ తల్లి వదిలిపెట్టదు. కానీ అతన్ని దగ్గరకు తీసి తెలియదని అన్ని విషయాలు నేర్పిస్తుంది. అందుకనే వారంటారు,
కుపుత్రో జాయేత కుమాత నభవతి. లోకములో కుపుత్రులు అంటే చెడ్డమైనటువంటి దుష్టుడైనటువంటి పుత్రుడు కలిగి ఉండవచ్చు, కానీ కుమాత దుష్టురాలైనటువంటి మాత ఎప్పటికీ ఉండదు, జన్మించదు. ఎందువలనంటే కుమారుడు తల్లిదండ్రులను హింసించినా బాధించినా లేదా ఎన్నో కష్టములు పెట్టినా కూడా అతనిని క్షమించాలి, అతన్ని దారికి తీసుకుని రావాలని తపన పొందుతూ ఈ యొక్క క్షమాపణ స్తోత్రం అనేది చేస్తుంది, క్షమిస్తుంది. అంతేగాని వాణిని అంతము చేసేదానికి కానీ ఇంకొకటి పూనుకోరు. అది ఉన్నటువంటి తల్లికి. అందువలనే మనము మాతృదేవో భవ పితృదేవో భవ అని అంటున్నాం. అంటే క్షమాపణ కోరుకొనడము అందులో తప్పు లేదు. ఎందువల్లంటే ఈ యొక్క గర్వము అహంకారం అన్నీ కూడా అక్కడ వీడుతాయి. అందుకనే ప్రతి మంత్రంలో కానీ విష్ణు స్తోత్రంలో కానీ కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కాయేన వాచేన మనస స్మరణ. ఈ కాయం వల్ల కానంటే మనం చేసే ఈ శరీరములతో చేసినటువంటి కర్మల వల్ల కానీ వాచికమైనటువంటి మాట్లాడేటువంటి వాక్కుల వల్ల కానీ, అంటే స్తోత్రములో కూడా మనం వాచికంగా చేస్తాం, అట్టే మానసికంగా కూడా ఏదైనా తలవని తలంపులు దుష్ట తలంపులు ఉంటే వాటినన్నీ నన్ను క్షమించు, నువ్వే అధిదేవత, నేను తెలుసో తెలియకో చేసినటువంటి నీ భావాలనంతా క్షమించు అని ప్రార్థిస్తా. అంటే మనము పెద్దవాళ్ళ దగ్గర కానీ దైవం దగ్గర కానీ మరి ఇంకా కొంతమంది ఈ చెంపలు వేసుకోవడము, నా తప్పులను క్షమించు అంటే తప్పును క్షమించమనేది మంచి పద్ధతే, కానీ తప్పు చేసి క్షమించమని అడిగి మరలా అటువంటి తప్పును చేయకూడదు. పాపలను రక్షించేవాడు అని పాపమంతా రక్షిస్తాడు అని మరలా అదే పాపం అదే మరలా ఆ మాట చెప్పడం, మరలా ఆ వాక్యం చెప్పడం చేస్తూ ఉండడం అది సరైన పద్ధతి. ఒక్కసారి చేసినటువంటి తప్పును మరలా చేయకూడదు. అంటే స్తోత్రంలో ఏదన్నా మనము స్తుతించేటప్పుడు ఏదైనా అక్షర దోషం కానీ పదభ్రష్టం కానీ మింగివేయడం కానీ లేదా స్వరాన్ని సరిగా పలకడకుండా ఉండే దానివల్ల కూడా దోషాలు వాటిల్లుతాయి. కాబట్టి ఇట్లా మనం అందుకనే నిన్న కూడా ఇంతకుముందు మనము తెలుసుకున్నాం. కరచరణ కృతం వాక్కాయజం వా కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితే సర్వమే తత్క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అంటూ. అంటే ఓ శివ, ఓ మహాదేవా, ఓ కరుణా సముద్రుడా అని మనము స్తుతిస్తూ నా యొక్క దోషాలనంతా కూడా క్షమించు అని ప్రార్థిస్తూ అట్లా శివుణ్ణి కానీ దేవిని కానీ ఇట్లా విష్ణువుని కానీ ఏ దేవునైనా సరే మనం క్షమాపణ అనేది ఇప్పుడు అంత్యకాలం కాబట్టి తను ఆసన్నమై ఉన్నటువంటి స్థితిలో మరణ స్థితిలో అవసాన దశలో ఉన్నాడు కాబట్టి ఏమో జ్ఞానమునకు సంపాదించుకొనక ముందు కూడా ఏదైనా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించు అగ్నిదేవా. నువ్వు అన్ని కట్టెలను, పచ్చి కట్టెలను, ఒట్టి కట్టెలను, అన్ని రకాలైనటువంటి వాటిని దహింపచేయగలిగినటువంటి బ్రహ్మస్వరూపుడివి అని ప్రార్థిస్తున్నారు. అంటే అలా ప్రార్థించడం వల్ల
బాల్య దశలో ఎన్నో తప్పులు చేసుండవచ్చు. 5 సంవత్సరాల వరకు బాలుడు గాని, బాలిక గాని ఏదన్నా తప్పులు, దోషములు చేస్తే అవి తల్లిదండ్రులకు వర్తిస్తాయి. వాటి ఫలాలని శాస్త్రం చెప్తుంది. తదుపరి చేసినప్పటికి కూడా ఇతనికి తెలుసో తెలియకో చిన్నప్పుడు చేసినటువంటి నా జీవన యాత్రలో జరిగినటువంటి సర్వ దోషాలను నువ్వు హరించవయ్యా అని వేడుకొనడంలో తప్పు లేదు. ఈ శరీరము అంతిమ సమయానికి ఆసన్నమైనది. మరి తుది ఘడియల్లో ఉన్నాను అనే భావన తెలుస్తూ ఉన్నది జీవునికి. జీవ బ్రహ్మైక్య స్థితిలో పొందాలనే ఉద్దేశంతో ఈ పాపాలన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు ఈ బ్రహ్మ జ్ఞానానికి అర్హుడైతాడు. కాబట్టి నీకు అనేక నమస్కారములు. 1, 2 అని చెప్పడం లేదు. నమ ఉక్తిం విధేమ. నేను 1, 2 కాదు, నీకు మరలా అత్యధికమైన భూయిష్టాం నమ ఉక్తిం, నమో వాక్కులను, నా నమస్కారములను, నా నమస్కార ప్రదక్షిణలు నేను నీకు విధేయుడునై, అంటే కృతజ్ఞత నేను మీకు చేస్తున్నాను. నాలో నా వల్ల జరిగినటువంటి అన్ని రకాలైనటువంటి దోషములను నివర్తించుము అని వేడుకుంటున్నాడు. అంటే ఏమని? ఈ దక్షిణ మార్గం అనేది వద్దు. ఇప్పుడు జీవితము ఈ శరీర యాత్రను ముగించుతున్నాడు. మళ్ళా దక్షిణ పథం లేకపోతే మరలా పుట్టాలి, గర్భశోకాన్ని అనుభవించాలి. జన్మ దుఃఖం, జాయా దుఃఖం, జరా దుఃఖం అన్ని కూడా ఇటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి ఇవన్నీ వద్దు. నాకు నీలో ఐక్యం చేసుకో, నీలో లయం చేసుకో. ఆ బ్రహ్మలో నన్ను లయం పొంది దైవ సాక్షాత్కారాన్ని, నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే విధానంగా నాకు కలుగుజేయి. అందువల్ల సుపథ, మంచి పథము. ఆ మంచి పథం అంటే ఏమిటంటే ఇక్కడ మంచి మార్గము, శోభేన మార్గేన అని శంకరాచార్యుల వారు కూడా విశేషణం, ఇది విశేషణం దక్షిణ మార్గ నివృత్త్యర్థం. దాన్ని నివృత్తి, అది వద్ద అవసరం లేదు, దాన్ని నివృత్తి చేయండి, అది మనకు వద్దు. అహం దక్షిణేన మార్గేన గతాగత లక్షణ. ఎందువల్ల అంటే అది పోవడము రావడము ఇవన్నీ ఇంతే. దక్షిణ మార్గంలో ఎవరైతే పోతారో వాళ్ళు పోవడం రాకపోకలగలిగినటువంటి ఈ జీవనయాత్రలో రావడము, సంసార చక్రములో గమనాగమనం లేకుండా అత యాచేత్వం పునః గమనాగమన వర్జితేన, ఈ గమనాగమనము లేనటువంటి వర్జితమైనటువంటి లేనటువంటి పునః మాటికి పుట్టుట గిట్టుట అనేటువంటి మార్గము కానటువంటి శోభేన పథానయ అని ఈ ఉత్తరాయణ మార్గములో నన్ను తీసుకుని వెళ్ళు అని ప్రార్థిస్తున్నాను. బాగా వివరించారు. అంటే సుపథ అనేది ఈ ఈ మంత్రములో చాలా విశిష్టమైనటువంటి విశేషణం. ఎందువలనగా అంటే వేసారిపోయినాడు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఎన్నో జన్మలలో తను ఈ అవసాన సమయంలో అన్ని విషయాలు తెలుస్తాయి అంటారు. అప్పుడు కాబట్టి ఈ గతించిన జన్మలు ఇవన్నీ పడినటువంటి బాధలు ఎన్ని తెలుసుకుంటూ నాకు ఇక అటువంటి మార్గం వద్దు దేవా అని, ఆ దక్షిణ మార్గంతో నేను విసిగిపోయినాను, వేసారిపోయినాను, అలసిపోయినాను, సొలసిపోయినాను, నేను భరించలేను, ఆ దుఃఖ బాధలు నేను పడలేనని ఒక దయార్థ హృదయం చూపించు అనే ఒక తన స్థితిని, ఆ దక్షిణ మార్గ స్థితిని
నాకు వద్దని ప్రార్థిస్తున్నాడను. అంటే మంగళకరమైనటువంటి శోభాయమానమైనటువంటి మార్గంలో నన్ను తీసుకుని పొమ్ము దేవా అని అడుగుతున్నాను. అంటే ఉత్తరాయణ మార్గం అంటారే, ఉత్తరాయణములో కోసము భీష్ములు వారు కూడా ఎదురు చూసి అంపశయ్య మీద అనేక బాధలతో అంబులు పొద మీద ఉన్నప్పటికీ కూడా ఆ దుఃఖ భారాన్ని, క్లేశాన్ని అంతా భరిస్తూ వారు ఉత్తరాయణ మార్గాని కోసమై ఎదురు చూశారని మహాభారతం చెప్తున్నది. మరి ఇక్కడ చాలామంది అంటే దక్షిణాయనములో మరణించిన వారికి, శరీరం త్యజించినటువంటి వారికి మోక్షము లేదా అని చాలామంది ఇదొక సందేహమైనటువంటి ప్రశ్న. ఈ మార్గము, దక్షిణాయన మార్గము, ఉత్తరాయణ మార్గము, ఈ పథములు ఏదైనా ఎప్పుడు ఈ కాలాతీతుడైతాడు, ఇక ఈ ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడో అతనికి ఇక కాలాలతో దక్షిణ మార్గము, ఉత్తర మార్గము, దక్షిణాయనము, ఉత్తరాయణము వీటికన్నిటికీ అతీతమైనటువంటి స్థితే ఆత్మజ్ఞానం. ఎందువల్ల ఈ ఉత్తరాయణ మార్గములో పోయినటువంటి వాళ్ళు ఆ బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మలోకములో బ్రహ్మతో పాటు హిరణ్య గర్భునితో పాటు జీవిస్తూ అక్కడ ప్రళయమైన తర్వాత, ఆ ప్రళయం అయిన తరువాత బ్రహ్మలో ఐక్యమైపోతారు. అప్పుడు ఆ బ్రహ్మలోకంలో హిరణ్య గర్భుని ద్వారా ఈ ఆత్మతత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని బోధ చేయటం వలన ఆ ఆత్మ జ్ఞానాన్ని పడసి ఉపాసన చేసి అపరోక్షానుభూతిని పొంది తదుపరి వాళ్ళు ఆ ఎంతకాలం ఆ బ్రహ్మలోకంలో ఉంటారో ఆ అంతకాలము ప్రళయాంతం వరకు అక్కడ ఉండి తదుపరి బ్రహ్మలో ఐక్యమవుతారని తెలుసు. కానీ ఇక్కడ జీవన్ముక్తి అని చెప్పారు కదా, జీవించి ఉండగానే ముక్తుడు. అది ఎట్లా సాధ్యము? అక్కడేమో అతనికి తత్వమసి, అహం బ్రహ్మాసి ఇత్యాది విషయాలను బ్రహ్మ ద్వారా బోధన చేయబడుతుంది ఇక్కడ. కానీ ఈ లోకంలోనే ఇక్కడ ఉన్నప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొందు. కాబట్టి తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. ఆ విజ్ఞానం కొరకు, ఆ ఆత్మ జ్ఞానం కొరకు సద్గురువును, సద్గురువు దగ్గరికి నువ్వు వెళ్ళి శరణు పొందుము. సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. నువ్వు పోయేటప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు వినయ విధేయతలతో మనము వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మనము వారికి ఏదో పత్రం పుష్పం అని అంటాం కదా, నీళ్ళో లేకపోతే ఒక పుష్పమో ఒక కాయో పండో ఏదో ఒకటి దక్షిణని తీసుకొమ్మయి వారికి ఇచ్చినట్లయితే వారు సంతృప్తి పొందుతారని, ఇది ఒక సామాజిక న్యాయాన్ని కూడా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు రిక్తహస్తములతో వెళ్ళరాదు అని పెద్దవాళ్ళు ధర్మశాస్త్రములో తెలియజేశారు. అంటే ఉత్త చేతులతో పోరాదు. ఎవరికైనా అతిథిదేవో కానీ మనము ఒక చోటుకి పోయినప్పుడు ఒక సగౌరవంగా వారిని సంతృప్తి పడాలంటే మనం వారికి ఏదో ఒక విధంగా పత్రమో, పుష్పమో, ఫలమో, పండో, నీరు ఆఖరికి అని భగవంతుడు కూడా చెప్పాడు కదా, నువ్వు ఏది ఇచ్చినా నాకు చాలని. ఆ భక్తి భావంతో నమస్కారమైన అలా ఎవరైతే వెళ్తారో అప్పుడు ఈ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠునికి దగ్గర ఇతను అన్ని విషయాలు తెలుసుకుంటాడు. అంటే ఆ బ్రహ్మలోకములో అయితే హిరణ్య గర్భ లోకములో ఇది నిష్కామ కర్మోపాసన చేసిన వారికే కలుగుతుంది, ఇతరులకు కలగదు. అంటే ఈ బ్రహ్మలోకం పొందినటువంటి వారు మళ్ళా తిరిగి రారు. కానీ పితృలోకాలు, ఇంకొక లోకాలు,
స్వర్గలోకము, ఇటువంటి ఎన్నో లోకాలకి వెళ్ళినటువంటి వారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం ఎప్పుడైతే క్షీణించిపోతుందో, స్వర్గలోకం పోయాడు, పుణ్యం చేశాడు, పుణ్యకర్మలు చేశాడు, యజ్ఞము యాగాదులు చేశాడు, దానము ధర్మాలు చేశారు, ఆ పుణ్యానికి అతను స్వర్గానికి పంపించారు. ఆ స్వర్గములో ఉన్న ఎందువల్ల స్వర్గానికి పోయినాడు? ఈ పుణ్యం చేసినటువంటి దానివల్ల స్వర్గానికి వెళ్ళినాడు. ఈ పుణ్యం అక్కడ అనుభవం ద్వారా ఏమవుతుంది? పుణ్యం తరుగుతా పోతుందో రోజుకు 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 ఆయన అనుభవం ఆ ఫలాన్ని ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటాడో అప్పుడు ఆ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? క్షీణం అయిపోయింది. క్షీణే పుణ్యే అంటే ఆ పుణ్యం అంతా కూడా నష్టమైపోయింది, అంటే అదంతా ఖర్చు చేయబడింది. మర్త్యలోకం విశంతి, ఈ మనుష్యలోకానికి మళ్ళా అక్కడి నుంచి తోసివేయబడతాడు. కానీ అటువంటిది కాదు, బ్రహ్మలోకానికి చేరినటువంటి వాళ్ళు మరలా తిరిగి రారు. అక్కడనే ఉండి ఆ బ్రహ్మ ప్రళయమయ్యే అంతవరకు అక్కడనే ఉండి తదుపరి ఆ బ్రహ్మలోకములు ఐక్యమవుతారని భావం. అయితే ఇటువంటి దానికి ఏమని చెప్పాము? నిష్కామ కర్మ అంటే ఫలాపేక్షరహితమైనటువంటి కర్మలు చేయడం. ఫలమందు ఆసక్తి లేదు, ఫలాన్ని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో, కృష్ణార్పణ బుద్ధితో, రామార్పణ బుద్ధితో అయితే ఎప్పుడైతే చేస్తాడో, చిత్తశుద్ధి కలిగి తాపత్రయములు అని అంటాం కదా, మల దోషం వల్ల మల విక్షేప ఆవరణ దోషాలను తొలగించుకొని అప్పుడు జ్ఞానానికి అర్హుడై జ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి అందువల్ల వేదం కూడా ఏం చెప్పింది? ఏతేన ప్రతిపాద్యమానం మానమావర్తం నా వర్తంతే అని వేదం చెప్పింది. అంటే వాళ్ళు మరలా తిరిగి రారు. స్మృతి కూడా బ్రహ్మణ సహజే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే, ఇదే విషయాన్ని కూడా ఈ స్మృతులు కూడా తెలియజేస్తున్నాయి. అంటే ఈ శృతి చెప్పినటువంటిదే స్మృతి కూడా ఇంకా కొంచెం అర్థమయ్యేదానికి విపులంగానో, కథ రూపంగానో, వచన రూపంగానో తెలియజేస్తూ ఉంటాయి. మన భాగవతము, భారతము, ఈ రామాయణం ఇత్యాది గ్రంథములంతా కూడా ఈ వేదము చెప్పినటువంటి విషయాలనే అవి విపులీకరించి లేదా ఉదాహరణతోటి అలా ఆ విషయాలను బాగా విపులీకరించి తెలియజేస్తుంది. కాబట్టి బ్రహ్మదేవునిసే ఆత్మోపదేశం. అక్కడ ఆత్మోపదేశం అంటే మనం ఏమని తెలుసుకున్నాము? తత్వమసి, తత్ త్వం అసి, తత్ అదే అంటే బ్రహ్మ, త్వం నీవు అసి అయి ఉన్నావు. ఉపదేశవాక్యం చేస్తారు. మరలా అది ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటారో తదుపరి అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ మహావాక్య చతుష్టయాలుంటాయి. 4 వాక్యాలు, మహావాక్యములు మరియు అవాంతర వాక్యములని ఉన్నాయి. వాక్యములు అనే వాటికి కొన్ని పదములు చేరితే ఒక వాక్యం అవుతుంది, అంతే కదా. ఒక వాక్యం అంటే ఆ వాక్యములో కొన్ని పదములు ఉంటాయి. ఇప్పుడు తత్ త్వం అసి, దీంట్లో ఏముంది? 3 పదాలు. తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. ఇవి మహావాక్యాలని. తదుపరి అవాంతర వాక్యం, వీటిని మహావాక్యం అన్నారంటే చాలా గొప్ప. అంటే ఏమిటి అంటే ఇవి జీవ బ్రహ్మాత్మైక్య జ్ఞానాన్ని గూర్చి తెలియజేసేటివి మహావాక్యములు. అంటే జీవుడికి బ్రహ్మకి, ఈ జీవుడు పరమాత్మకి, ఈ రెండిటికి ఐక్యతను చెప్పి జీవుడు వేరు కాదు, ఈ పరమాత్మ వేరు కాదు, అంతా ఒకటే అనే యొక్క బోధించే విషయాన్ని చెప్పేటివి. అంటే ఐక్యత, బ్రహ్మైక్యతా భావాన్ని బోధించేటివే మహావాక్యములు. ఇప్పుడు అవాంతర వాక్యం అంటే
దాంట్లో జీవబ్రహ్మైక్యమైనటువంటి జ్ఞానాన్ని బోధించవే ఏమిటి, ఏదో ఒక దాని గురించి చెప్తాడు, జీవుని గురించో లేకపోతే ఆ, ఆ, జీవాత్మను గురించో బ్రహ్మము గురించో చెప్తారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ అనే దాని గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటి? సత్యం, జ్ఞానం, జ్ఞానము, అనంతం బ్రహ్మ. మనము ఏ- ఈశావాస్యోపనిషత్తులో కూడా ఆ, ఆ, ఆత్మతత్వాన్ని వివరించారన్నమంటే ఆ, ఆ, తన్నేది తేజేతే అని, అది కదులుతుంది, కదలు ధ్రువము అని, ఆ, అచలమని, ఇట్లా మనం అన్ని ఆత్మస్వరూపాన్ని గురించి ఆత్మను వర్ణించేటప్పుడు తెలుసుకున్నామే. ఆ విధానంగా అవి అవాంతర వాక్యాలు ఏం చెప్తాయంటే, ఒక విషయాన్ని గురించి కూటస్థుడు లేకపోతే జీవాత్మ దాంట్లో ప్రతిభాసిస్తాడు, ఆ జీవుని గురించి అన్నా తెలియజేస్తాయి. తర్వాత ఈ పరమాత్మను గురించి ఈ రెండు ఇప్పుడు ఈ వేదముల్లో శృతుల్లో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఇవే కదా. లేదా లోకాన్ని, జగతిని గురించి, నిన్ను గురించి కానీ, ఈ జగతిని గురించి కానీ, పరమాత్మను గురించి, దేవుని గురించి కానీ, ఈ మూడు రకాలైనటువంటి విషయాలనే తెలియజేస్తాయి. కొన్ని అవాంతర వాక్యాలు అయితే, కొన్ని మహావాక్యాలు. ఈ మహావాక్యాలను బోధిస్తారు బ్రహ్మగారు. అప్పుడు ఆ లోకంలో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు నిష్కామ కర్మ ఫలములు, ఆ, నిష్కామ కర్మలను ఎవరైతే చేస్తారో, ఫలాపేక్ష రహితంగా కర్మలు, విధులు నిర్వహిస్తారో, కర్తుం యోగ్యం కర్మ కదా. ఎటువంటి యోగ్యమైనటువంటి కర్మలు ఏ విధంగా చేయాలనో శాస్త్ర విహితములైనటువంటి కర్మలను, విహితమైనటువంటి కర్మలను చేసినటువంటి వారు బ్రహ్మలోకాన్ని పొందుతారు అని మనకు ఈ మంత్రములో తెలియజేస్తున్నారు. అంటే ఇట్లా వీళ్ళు బ్రహ్మదేవుడు ఉన్నంత వరకు ఆయన ఎంతకాలం ఇది యుగాలకు మనకు ఆ, ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు, ఒక రాత్రి పగలని ఎట్లా చెప్తున్నామో, అంతకుముందు మన్వంతరాలు ఎన్ని చెప్పుకున్నాం కదా. అంతవరకు ఈ వీళ్ళు ఆ బ్రహ్మలోక ప్రాప్తి పొందినటువంటి వాళ్ళు అక్కడ ఉండి ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ, అంటే బ్రహ్మ జ్ఞానం వచ్చింది, అది బ్రహ్మానందము, భూమానందము, నిత్యానందము, నిత్య శుద్ధ, ఆ, ఇది, ఆ, ఎడతెగనటువంటి ఆనందము, నిత్యము ఆనందంతోనే ఉంటారు. అంటే ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానంతో వాళ్ళు బ్రహ్మానందముతో విరాజిల్లుతుంటారన్నమాట. అప్పుడు ఈ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ బ్రహ్మ ప్రళయ కాలంలో, అంటే ప్రళయం సంభవిస్తుంది కదా, ఈ యుగాలన్నీ మారిపోయినప్పుడు ఈ బ్రహ్మ కూడా ప్రళయం సంభవిస్తుంది. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మతో పాటు తాము కూడా ఆ పరమాత్మలో ఏకమైపోతారు. అందరూ కూడా ఎక్కడికి పోతారు? ఆ బ్రహ్మాత్మ ఏకం సత్విప్ర ఆ, ఆ, బహుదా వదంతి, ఉన్నది ఒకటే వస్తువు, అదే బ్రహ్మ. తద్విజ్ఞానం బ్రహ్మ, తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. అటువంటి విజ్ఞానాన్ని నువ్వు సంపాదించాలంటే గురువు దగ్గరికి వెళ్ళు. అందుకనే ఈ నచికేతుడు కూడా యమధర్మరాజు దగ్గరికి పోయి, నాకు ఇతరమైనటువంటి ఏ భోగాలు ఎన్ని నాకు అవసరం లేదు, నాకు కావలసినది ఈ ఆత్మజ్ఞానాన్నే నాకు బోధించని ఆయన పట్టుబడితే ఇంకా వదిలించుకోలేక అన్నట్లుగాను, తదుపరి ఇతను సరైనటువంటి వాడు, ఈయనకి అప్సరస సుఖములు ఇస్తానంటే ఒప్పుకోలేదు, రాజ్య భోగాలు ఇస్తానంటే ఒప్పుకోలేదు, సర్వ సంపదలు ఇస్తానంటే కూడా ఇవన్నీ తుచ్చములు, చెనికములు అని భావించి పట్టుదలతో ఇహామత్ర ఫల భోగ విరాగం అన్నాం కదా. సాధన చతుష్టయ సంపత్తిలో నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామత్ర ఫలభోగ విరాగము, అంటే ఈ లోకములో కానీ పైలోకములో కానీ ఉన్నటువంటి ఫలాలకు, ఆశలకు, కోరికలకు లేకుండా విరాగుడై ఉంటాడు. అవి నాకు అవసరం లేదు, నాకు కావలసిన నిత్యానందము, బ్రహ్మానందము
అనేదని శమదమాది షట్క సంపత్తి ముముక్షుత్వం ఇవన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి అటువంటి చతుర్ముఖ బ్రహ్మతో వీళ్ళు కూడా ఉండి అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని పొంది తదుపరి వారితో పాటు కూడా బ్రహ్మలో ఐక్యమవుతారు, లయమైపోతారు, లీనమైపోతారు. అంటే వాళ్ళు ఇంకా తిరిగి జన్మకు రారని భావం. అంటే మరలా జన్మించరు. ఇటువంటి ఉత్తరాయణ మార్గం గుండా మనం తీసుకెళ్ళమని ఉపాసకుడు ఈ అగ్నిదేవుని వేడుచున్నాడని భావం. నతత్ర ప్రాణ ఉత్క్రామంతి అత్రైవ సమలీయంతే. అక్కడ ఈ ఈ ప్రాణాలు ఇవన్నీ కూడా ఆశ్రయించి ఆ విధంగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది వాళ్ళు బ్రహ్మజ్ఞానంతో విరాజిల్లుతుండి బ్రహ్మలో లీనమవుతారు ప్రళయం జరిగినటువంటి తదుపరి అని మనకు ఈ ఈశావాస్యోపనిషత్తులోని ఆఖరి మంత్రంలో మనం ఉన్నాము, విషయం తెలియజేస్తున్నాం. తదుపరి ఇటువంటి జ్ఞానాన్ని ఆచరణ ద్వారా మనం తెలుసుకోవాలి, అనుష్ఠానం అనేది ఉండాలి, దానిని అనుభవపూర్వకంగా పొందాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతాభినందనలు. ధన్యవాదాలు.